స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఆదివారం సాత్నాల మండలం మేడిగూడ గ్రామం నుండి స్థానిక కాంగ్రెస్ నాయకులు దినేష్, రవీందర్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, శ్యామ్ రామన్న ఆధ్వర్యంలో పలువురు కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే బేల మండలం నుండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం బేల గ్రామ పంచాయతీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావర్ పరిశీలనలో సర్పంచ్ అభ్యర్థిగా పోతిలి వైశాలితో పాటు పలువురు వార్డు మెంబర్లు అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలిపారు. నా పేరు పోతిలి వైశాలి, వైభవ్ రవి పోతిలి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు భాగంగా బేల మండల కేంద్రంలోని ఎన్నికలలో నేను పోటీ చేయాలనుకుంటున్నాను. బీసీ ఉమెన్ రిజర్వేషన్ రావడం జరిగింది. బీసీ ఉమెన్ రిజర్వేషన్ రావడం ఇది నాకు మంచి అనుభవంగా భావిస్తున్నాను. అవకాశం వచ్చింది. ఇది నా భర్త ప్రోత్సాహం వల్ల నేను ఇక్కడ దాకా రాగలిగాను. సంజయ్ గుండావర్ గారి సహకారంతో నేను ఈ కాంగ్రెస్ పార్టీలోకి సర్పంచ్గా పోటీ చేయడం అంటే అది ఒక బాధ్యత. ఆ బాధ్యతను నేను నిజాయితీగా పారదర్శకంగా నిర్వహించాలనే నమ్మకంతోనే ముందుకు వచ్చాను. కంది శ్రీనివాస్ గారి ఆశీస్సులతో నేను కాంగ్రెస్ పార్టీలోకి చేరగలిగాను. రెవెన్యూగా పోటీ చేయాలనుకున్నాను, కానీ ఫైనాన్షియల్గా వీక్ ఉండడంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరి మద్దతుగా భావించి ఇక్కడ దాకా రాగలిగాను. బేలా మండలం గ్రామ ప్రజలకు అఖండ విజయాలు ఎదిరించాలని ఆశిస్తున్నాను. కేంద్రం కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా మరి పెద్దలు గౌరవనీయులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని సూచన మేరకు, వారు సూచించిన మేరకు ఈరోజు పొట్లే వైశాలి వైఫ్ ఆఫ్ రవి సోదరి మణిని కంది శ్రీనివాసరెడ్డి గారి అనుమతితో బేల మండల కేంద్రానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా బేల మండల కేంద్రం పంచాయతీ మీద